ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య కటక్లోని బారామతి స్టేడియంలో జరుగుతున్నటువంటి రెండవ వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో ఈ మ్యాచ్లో ఇండియా యొక్క టార్గెట్ అంటే విజయ లక్ష్యము 305 పరుగులు. 305 పరుగుల టార్గెట్ అంటే ఒక రకంగా భారీ టార్గెట్ అనేది చెప్పాలి. కానీ గతంతో పోలిస్తే అంటే బారామతి స్టేడియంలో గతంలో జరిగినటువంటి మ్యాచ్లతో పోలిస్తే ఇది ఒక రకమైనటువంటి మధ్య చేజబుల్ స్కోర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదే స్టేడియంలో లాస్ట్ టైం జరిగినటువంటి వన్డే మ్యాచ్లో ఇండియా 315 పరుగుల విజయ లక్ష్యాన్ని 48 ఓవర్లలో ఛేదించింది. సో అప్పుడు విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. విరాట్ కోహ్లీతో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా ఆ మ్యాచ్లో రాణించాడు. సో ఆ మ్యాచ్తో పోలిస్తే ఇండియా ముందు కాస్త తక్కువ విజయ లక్ష్యమే ఉందని చెప్పాలి. సో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఇంగ్లాండ్ జట్టుకు తొలుత అద్భుతమైనటువంటి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, ఆ తర్వాత బెన్ డెకెట్ ఇద్దరు కలిసి చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు ఇంగ్లాండ్కు. ముఖ్యంగా మొదటి మ్యాచ్లో అంటే ఫస్ట్ వన్డేలో ఫిల్ సాల్ట్ చాలా వేగంగా ఫాస్ట్గా ఆడితే డెకెట్ పెద్దగా ఆడలేడు. కానీ ఈ రెండవ వన్డేలో ఇద్దరి యొక్క రోల్ మారిపోయింది. ఫిల్ సాల్ట్ కాస్త నెమ్మదిగా వికెట్ దగ్గర నిలదొక్కనాడితే డెకెట్ మాత్రము రెచ్చిపోయాడు. సో డెకెట్ కేవలం 56 బంతుల్లోనే 10 ఫోర్లతోటి 65 పరుగులు చేశాడు. మొదటి 10 ఓవర్ల ఆట చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో 350కు పైగా పరుగులు సాధిస్తుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్ల వరకు ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 70కు పైగా పరుగులు సాధించింది. సో అంటే రన్ రేటు దాదాపు 7కు పైగా ఉందన్నమాట. ఈ లెక్కన అప్పటికే ఒక్క వికెట్ కూడా పోలేదు. సో ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ 350 పరుగుల దాకా చేస్తుంది అనిపించింది. కాకపోతే మిడిల్ ఓవర్స్లలో ఇండియా బౌలర్లు పుంజుకొని అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సో ఇంగ్లాండ్ని 300 పరుగులకు చేరించినప్పటికీ మరీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు. ముఖ్యంగా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 10 ఓవర్లలో కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి రాణించాడు. రవీంద్ర జడేజా తొలి వన్డేలో కూడా 3 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా తొలి వన్డేలో కూడా చక్కటి బౌలింగ్ చేసినటువంటి రవీంద్ర జడేజా ఇక్కడ కూడా అంటే ఈ రెండో వన్డేలో కూడా చక్కటి బౌలింగ్ వేశాడు. సో ఈ మ్యాచ్లో జో రూట్ ఇంగ్లాండ్ యొక్క సీనియర్ బ్యాటర్, ఈ మధ్య టెస్టులో రెచ్చిపోయి ఆడుతున్నటువంటి జో రూట్ చాలా కాలం తర్వాత వన్డేలలోకి పునరాగమనం చేశాడు. అయితే ఫస్ట్ వన్డేలో పెద్దగా రాణించినటువంటి జో రూట్ ఈ మ్యాచ్లో మాత్రము ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 72 బంతులు ఎదుర్కొన్నటువంటి జో రూట్ 6 ఫోర్లతోటి 69 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే, ఇక మొదట్లో బాగా రెచ్చిపోయి ఆడినటువంటి బెన్ డెకెట్ కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లతోటి 65 పరుగులు చేశాడు. అయితే ఒక రకంగా 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసినటువంటి డకెట్ ఆ తర్వాత కాస్త నెమ్మదించాడు. ఇక ఫిల్ సాల్ట్ 29 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు ఒక సిక్సర్ తోటి 26 పరుగులు చేయడం జరిగింది. వీరిద్దరు కలిసి అంటే ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఇద్దరు కలిసి కూడా 10.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు ఫస్ట్ వికెట్కి. ఇక ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్కోర్ అంటే లియాన్ లివింగ్స్టోన్ 32 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 41 పరుగులు చేస్తే, హ్యారీ బ్రూకు 52 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 31 పరుగులు చేశాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫిల్ సాల్ట్ 26 పరుగులు. మొత్తంగా చూసినట్లయితే ఎవరు పెద్ద భారీ స్కోర్ అయితే చేయలేదు. ఇద్దరు హాఫ్ సెంచరీలు జో రూట్ అండ్ బెన్ డెకెట్ వీరిద్దరు కలిసి మరి హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ బ్యాటర్గా జో రూట్ కాస్త నిలదొక్కుని ఎక్కువ బంతులను ఎదుర్కొని టాప్ స్కోరర్గా నిలవడంతో పాటుగా హ్యారీ బ్రూక్తో కలిసి మరి 3వ వికెట్కు అంటే జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 83 బంతుల్లో 66 పరుగులు అంటే సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు ఇది. ఎందుకంటే ఫస్ట్ వికెట్కి ఫిల్ సాల్ట్, బెన్ డెకెట్ వీళ్ళిద్దరు కలిసి 81 పరుగులు జోడిస్తే, 3వ వికెట్కు జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి 66 పరుగులు. ఆ తర్వాత జో రూట్ తర్వాత కెప్టెన్ బట్లర్ వీళ్ళిద్దరు కలిసి కూడా 4వ వికెట్కి 54 బంతుల్లోనే 51 పరుగులు జోడించడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే బ్యాటర్లు మరీ ఏమీ విఫలం కాలేదు. భారీ పరుగులు అంటే సెంచరీలు రాకపోయినప్పటికీ ఇద్దరు హాఫ్ సెంచరీలు, ఆ తర్వాత 41 పరుగులు చేసినటువంటి లియాన్ లివింగ్స్టోన్, ఆ తర్వాత ఇద్దరు 30లు అంటే జోస్ బట్లర్ 34, హ్యారీ బ్రూక్ 31 పరుగు, ఆ తర్వాత ఫిల్ సాల్ట్ 26 పరుగులు. మొత్తంగా ఎవరూ ఫెయిల్యూర్ కాలేదు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అంతా కూడా తమ శక్తి మేరకు తలా కాసిని పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 300కు పైగా పరుగులను సాధించడం జరిగింది. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజా తొలి వన్డేలో కూడా 3 వికెట్లు తీసినట్టు సంగతి మనకు తెలిసింది. ఈ వన్డేలో కూడా మిగతా బౌలర్లు పెద్దగా రాణించని చోట రవీంద్ర జడేజా పరుగులను నియంత్రించడమే కాకుండా 3 కీలక వికెట్లు తీశాడు. 10 ఓవర్లలో ఒక మిడిన్ ఓవర్ వేయడంతో పాటు బౌలర్లందరిలో రవీంద్ర జడేజా ఒక్కడే
మిడిల్ ఓవర్ వేశాడు. సో ఒక మిడిల్ ఓవర్తో పాటు 35 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. ఇక మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ తీశారు. ఒక 2 రన్అట్ కావడం జరిగింది. సో మొత్తంగా మహమ్మద్ షమి మునుపటి ఆ లయని దొరకపుచ్చుకున్నట్టున్నాడు. ఎందుకంటే ఒక వికెట్ తీసినప్పటికీ భారీగానే ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువ రన్స్ ఇవ్వటం అనేది జరిగింది. సో రవీంద్ర జడేజా తర్వాత అక్షర్ పటేల్ అంటే స్పిన్నర్లు వీరిద్దరూ కాస్త పరుగులను నియంత్రించడం జరిగింది. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి. మొత్తంగా చూసినట్టయితే ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు పరుగులను కట్టడి చేశారు. కానీ ఫాస్ట్ బౌలర్లు షమి కానీ, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కానీ, హర్షిత్ రాణా కానీ వీళ్ళు ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఇండియా ముందు 305 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లాండ్ జట్టు. మరి ఈ లక్ష్యాన్ని ఇండియా ఛేదిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సో ఓపెనర్గా వస్తున్నటువంటి రోహిత్ శర్మ ఖచ్చితంగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 300కు పైగా పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినటువంటి ఇండియా మరి ఇప్పుడు ఆ టార్గెట్ను ఛేదిస్తుందా లేదా అనేది ఈ సీనియర్ బ్యాటర్ల మీద ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటుగా మిగతా వాళ్ళు రాణించినట్లయితే ఈ విజయ లక్ష్యాన్ని చేరుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.